టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్లు జరగాల్సి ఉన్న సూపర్ 8 చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది. గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్కు సూపర్ 8కు అర్హత సాధించగా ఉగాండా, పాపువా న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకోగా నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ డి విషయానికి వస్తే ఈ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా సూపర్ 8 క్వాలిఫై కాగా శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారికంగా సూపర్ 8 రేస్లో ఉన్నప్పటికీ అనాధికారికంగా బంగ్లాదేశ్ సూపర్ 8కు బెర్త్ను ఖరారు చేసుకుంది. గ్రూప్ ఏ విషయానికి వస్తే ఈ గ్రూప్ నుంచి భారత్ సూపర్ 8కి అర్హత సాధించగా అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్ 8 రేస్లో ఉన్నాయి. వీటిల్లో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేస్లో ఉండగా ప్రధాన పోటీ యుఎస్ఏ, పాక్ మధ్యలోనే నెలకొంది. జూన్ 14న జరగబోయే మ్యాచ్లో యుఎస్ఏ ఐర్లాండ్ను ఓడించిన లేక ఈ మ్యాచ్ రద్దయినా యుఎస్ఏ సూపర్ 8కు చేరుకుంటుంది. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్ 8 బెర్త్లపై ఓ అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా జట్లతో పోటీ పడనుంది. గ్రూప్ డి నుంచి సూపర్ 8కు బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్కి ఎక్కువ అవకాశాలున్నాయి. జూన్ 20 భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, జూన్ 22 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, జూన్ 24 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.